హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈస్ హారిక. నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. మనం ఈరోజు క్విక్ రివిజన్ చేద్దాం, ఎందుకంటే రేపు డిసెంబర్ 31 ఆహా వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళ కోసం మెయిన్గా ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ తీసుకొచ్చాము. సో మనం ఈరోజు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ యొక్క క్విక్ రివిజన్ ఏంటో చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ కమాండింగ్ ఆఫీసర్ ఎట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్? సాయుధ దళాల మార్పిడి కేంద్రంలో మొదటి మహిళ. మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్ ఏంటంటే సూపర్లేటివ్ టాపిక్స్. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సూపర్లేటివ్ టాపిక్స్తో పాటు ఇది ఉమెన్కి సంబంధించిన టాపిక్, అది కూడా ఫస్ట్ టైం. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయుధ దళాల మార్పిడి కేంద్రంలో మొదటి మహిళా కమాండింగ్ అధికారిగా ఎవరు నియామకం అయ్యారు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి కొలనల్ బిఎస్ సునీత, మార్షల్ పద్మ, లెఫ్టినెంట్ జనరల్ పునీత అరోరా, లెఫ్టినెంట్ జనరల్ మాధురి. ఆన్సర్ వచ్చేసరికి కొలనల్ బిఎస్ సునీత. అర్థమైందిగా మీకు? బిఎస్ సునీత అనగానే ఫస్ట్ ఫీమేల్ కమాండింగ్ ఆఫీసర్ ఎట్ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అని చెప్పి మీకు గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, 3 యాంటీ సబ్మెరైన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యాంటీ సబ్మెరైన్స్. మనం డిఫెన్స్ కేటగిరీలో చూసేసరికి ఈ సబ్మెరైన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది 3 యాంటీ సబ్మెరైన్స్ వార్ క్రాఫ్ట్స్ హ్యాస్ లాంచ్డ్ బై ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ రీసెంట్గా 3 సబ్మెరైన్స్ని లాంచ్ చేసింది. అది ఎక్కడ లాంచ్ చేసింది, ఏ పోర్టులో లాంచ్ చేసిందని క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గోవా షిప్ యార్డ్, సెకండ్ వన్ ముంబై షిప్ యార్డ్, థర్డ్ వన్ కొచ్చిన్ షిప్ యార్డ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి చెన్నై షిప్ యార్డ్. ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ సి, కొచ్చిన్ షిప్ యార్డ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియా గాట్ ఇట్స్ ఫస్ట్ ఉమెన్. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఏమొచ్చింది? ఫస్ట్ ఉమెన్ ఎయిడ్ డి క్యాంప్. అసలు ఈ ఎయిడ్ డి క్యాంప్ అంటే ఏంటి? ఏం లేదండి, మీకు బాగా చెప్పాలంటే ఒక గవర్నర్ కింద సెక్రటరీగా పనిచేయదాన్ని. ఏంటి? ఒక గవర్నర్ కింద సెక్రటరీగా పనిచేయడాన్ని దాన్ని ఏమంటారు? ఎయిడ్ డి క్యాంప్ అని అంటారు. అలాగా ఫస్ట్ ఉమెన్ ఎయిడ్ డి క్యాంప్గా ఎవరు నియామకం అయ్యారు అని చెప్పి మీకు క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ టైం అన్నారు, ఉమెన్ అన్నారు. ఆబ్వియస్గా ఈ క్వశ్చన్ ఏమవుతుంది? చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మాధురి పాండ్యన్, సెకండ్ ఆప్షన్ బిఎస్ సునీత, థర్డ్ ఆప్షన్ మనీషా పాది, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి దేవిక రాణి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? మనీషా పాది. మనీషా పాది అని మీకు గుర్తు రాగానే ఏంటి ఈవిడ పోస్ట్ అని గుర్తు రావాలి అని అంటే ఫస్ట్ ఉమెన్ ఎయిడ్ డి క్యాంప్. ఏదో పెద్దగా పేరుంది, ఇది మనకు అర్థం కాదు అనుకోవద్దు, ఏం లేదు, సెక్రటరీగా పనిచేస్తారు. ఫస్ట్ టైం సెక్రటరీ అని గుర్తుంచుకోండి, ఎయిడ్ డి క్యాంప్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ విత్ నైట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ప్రెజెంటెడ్ బై ఫ్రెంచ్ గవర్నమెంట్? ఫ్రెంచ్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసింది ఏం అవార్డు? ఆ అవార్డు పేరు ఏంటంటే నైట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే అవార్డు. నైట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే అవార్డు ఫ్రెంచ్ గవర్నమెంట్ రీసెంట్గా ఎవరికి ఇచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆర్షి సట్టర్, విఆర్ లలితాంబిక, ట్వింకిల్ ఖన్నా, అబ్దుల్లా మైర్. మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినా కూడా మీకు రీసెంట్గా ఎవరెవరికైతే అవార్డ్స్ వస్తాయో వాళ్ళ ఆప్షన్సే ఇచ్చాను నేను. ఎందుకు? మీరు ఆప్షన్స్ చూసి మీకు రివైజ్ అయిపోతుంది. అర్షి సట్టార్ ఈ అవార్డు వచ్చింది, విఆర్ లలితాంబికకి ఈ అవార్డు వచ్చిందని చెప్పి మీకు రివైజ్గా వస్తుంది. కాబట్టి నేను ఆప్షన్స్ కూడా రీసెంట్గా ఎవరెవరికైతే అవార్డ్స్ ఇచ్చానో వాళ్ళ పేర్సే ఇచ్చాను. సో ఆన్సర్ వచ్చేసరికి అర్షి సతార్. రీసెంట్గా అర్షి సతార్ గారికి ఏమొచ్చింది? ఫ్రెంచ్ గవర్నమెంట్ యొక్క నైట్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ హూ రిసీవ్డ్ యునైటెడ్ నేషన్స్ యుఎన్హెచ్సిఆర్ నేషనల్ రెఫ్యూజీస్ అంటే ఏంటి? శరణార్థులు సంబంధించిన అవార్డు, గ్లోబల్ లారెట్. ఓకేనా?
ఎవరికి ఇచ్చారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. చూసారు ఇక్కడ ఆర్షీ సతార్. ఇందాక ఆర్షీ సతార్ ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి ఈ ఆప్షన్ కాదు. అబ్దుల్లా మైర్. ట్వింకిల్ ఖన్నా, అబ్దుల్లా మైర్. సారీ అండి, ఈ 2 సార్లు వచ్చింది ఆప్షన్. దీనికి ఆన్సర్ ఏంటి? అబ్దుల్లా మైర్ గారికి రీసెంట్గా రెఫ్యూజీస్కి సంబంధించిన ఈయన ఏం చేశారంటే రెఫ్యూజీలు అంటే ఎవరు? శరణార్థులకి ఆశ్రమం ఇచ్చి వాళ్ళకి ఏం చేశారు? ఎడ్యుకేషన్ ఇచ్చారు. అందుకని ఈయనకి రీసెంట్గా ఏం చేశారు? UNHCR నేషనల్ రెఫ్యూజీ అవార్డుని ఇచ్చారనమాట. ఆయన పేరేంటి? అబ్దుల్లా మైర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఈజ్ ద ఫస్ట్ ఏషియన్ నేషన్? ఏమడిగారు? ఫస్ట్ ఏషియన్ నేషన్ ఏంటి? ఈ కింద వాటిల్లో ఫస్ట్ ఏషియన్ నేషన్ ఏంటి? టు రిజిస్టర్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఏంటిది? ఫస్ట్ టైము ఒక ఏషియన్ నేషన్ సేమ్ సెక్స్ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు లీగల్ చేయడం వేరు, రిజిస్టర్ చేయడం వేరు. రిజిస్టర్ అంటే ఏంటి? ఒక సర్టిఫికేట్, ఒక డాక్యుమెంట్ లాగా వాళ్ళ పేర్లు వచ్చి వస్తుందన్నమాట. లీగలైజ్ చేయడం ఏంటి? వాళ్ళు చేసుకోకపోవడం తర్వాత విషయం, కానీ ఆ కంట్రీలో అది లీగల్ అనమాట. సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏ కంట్రీలో రీసెంట్గా ఆ ఏషియన్ నేషన్ ఆ కంట్రీ ఎందులో ఉండాలి? మన ఏషియాలో ఉండాలి. సేమ్ సెక్స్ మ్యారేజ్ని సేమ్ సెక్స్ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ ఏషియన్ నేషన్ ఏది? ఇండియా ఏషియాలోనే ఉంది, నేపాల్ ఏషియాలోనే ఉంది, బంగ్లాదేశ్ ఏషియాలోనే ఉంది, శ్రీలంక ఏషియన్ కంట్రీనే. కానీ ఇది ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి నేపాల్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నారు. ఏంటిది? సేమ్ సెక్స్ మ్యారేజ్. 7th రీసెంట్లీ COP28. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏంటది? COP28. కాప్ అంటే కోఆపరేషన్ ఆఫ్ పార్టీస్. ఇది దేనికి సంబంధించిన మీటింగు? క్లైమేట్కి సంబంధించిన మీటింగ్ COP28. ఎక్కడ జరిగింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. రీసెంట్గా COP28 దుబాయ్లో జరిగింది. అయితే ఆ మీటింగ్కి ఎవరు వెళ్ళారు? మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? PM మోడీ గారు ఆ మీటింగ్కి వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు PM మోడీ గారు ఏం చెప్పారు అంటే నెక్స్ట్ COP మా ఇండియాలో జరుపుతామండి అని చెప్పి పర్మిషన్ అడిగారు అనమాట. అయితే అది ఎప్పుడు జరుపుతారని చెప్పి అడిగారు అనేది క్వశ్చన్. చూడండి, రీసెంట్లీ ఎట్ COP28 హెల్డ్ ఇన్ దుబాయ్ PM మోడీ ఆఫర్డ్ టు హోస్ట్ విచ్ ఎడిషన్? ఏ ఎడిషన్ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ పార్టీస్ ఇన్ ఇండియాలో కోఆపరేషన్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి పర్మిషన్ అడిగారు, ఆఫర్ చేశారనమాట. మేము జరుపుతాము అని చెప్పి 30th ఎడిషన్, 31st ఎడిషన్, 32nd ఎడిషన్ అండ్ 33rd ఎడిషన్. మీ ఆన్సర్ వచ్చేసరికి డి, 33rd ఎడిషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది? 2028లో జరుగుతుంది. 2028లో COP33 ఎక్కడ జరుగుతుంది? ఇండియా ఈజ్ ద హోస్ట్ కంట్రీ. ఇప్పుడు COP28 ఎక్కడ జరిగింది? దుబాయ్. ఈ దుబాయ్కి ఎవరు వెళ్ళారు? మన PM మోడీ గారు విజిట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ నేమ్డ్ ద సైక్లోన్ మిచువాంగ్? మనందరికీ తెలిసిందే, రీసెంట్గా మనకు వచ్చిన సైక్లోన్ పేరేంటి? మిచువాంగ్. ఈ మిచువాంగ్ సైక్లోన్ని అందరికీ తెలిసిందేంటి? పేరు ఒకటే తెలుసు, కానీ ప్రతి సైక్లోన్కి ఏం చేస్తారు? నామకరణం చేస్తారు, పేరు పెడతారనమాట. ఏదో ఒక కంట్రీ ఏం చేస్తుంది? పేరు పెడుతుంది. రీసెంట్గా ఈ మిచువాంగ్ సైక్లోన్ ఏ స్టేట్స్ని ఎఫెక్ట్ చేసింది అంటే మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ని ఎఫెక్ట్ చేసిన రీసెంట్ సైక్లోన్ పేరేంటి? మిచువాంగ్. ఈ మిచువాంగ్ సైక్లోన్కి ఎవరు పేరు పెట్టారు? ఏ కంట్రీ పేరు పెట్టింది? ఏ కంట్రీ పెట్టింది? మయన్మార్. ఏ కంట్రీ? మయన్మార్. రీసెంట్గా మయన్మార్ న్యూస్లోకి వచ్చింది, ఎవరికన్నా తెలుసా అంటే మయన్మార్ వచ్చేసరికి ఓపియం డ్రగ్ మన వరల్డ్లోనే ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మయన్మార్. ఇది రీసెంట్ కరెంట్ అఫైరే, మన డిసెంబర్లో కరెంట్ అఫైరే. మయన్మార్ అనగానే మీకు 2 విషయాలు గుర్తు రావాలి. ఒకటి, మిచువాంగ్ సైక్లోన్కి పేరు పెట్టింది, ఇంకోటిది ఓపియం డ్రగ్ ప్రొడక్షన్లో మన వరల్డ్లోనే ఫస్ట్ ఉన్న కంట్రీ ఏంటి? మయన్మార్.
నెక్స్ట్ 9th క్వశ్చన్. రీసెంట్లీ వైశాలి రమేష్ బాబు అనేవాళ్ళు, ఈవిడ ఒక లేడీ, నేమ్డ్ యాజ్ గ్రాండ్ మాస్టర్. గ్రాండ్ మాస్టర్ అంటే ఏం ఆడతారు? చెస్ ప్లేయర్స్ని ఏమని పిలుస్తారు? గ్రాండ్ మాస్టర్. అండ్ బికేమ్ ఫస్ట్ డియో అంటే ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్. అంటే ఈవిడేమో సిస్టర్, బ్రదర్ కూడా ఉన్నారంట, వాళ్ళు కూడా ఎవరు? గ్రాండ్ మాస్టరే. ఈజ్ విచ్ నెంబర్ గ్రాండ్ మాస్టర్? ఇప్పుడు మనల్ని అడుగుతుంది వైశాలి రమేష్ బాబు గారు ఏ నెంబర్ గ్రాండ్ మాస్టర్ మన ఇండియాలో అని అంటే ఆప్షన్స్ 84, 85, 83, 86. ఆన్సర్ వచ్చేసరికి 84th. మరి వీళ్ళ బ్రదర్ పేరేంటి? మనందరికీ తెలుసు, ప్రజ్ఞానంద గారి సిస్టరే ఈ వైశాలి రమేష్ బాబు. మన హిస్టరీలోనే ఫస్ట్ టైం జియో ఎవరు? ఒక బ్రదరు సిస్టరు గ్రాండ్ మాస్టర్స్గా రావటం అన్నమాట. నెక్స్ట్ 10th వన్. దారు నావీర్. ఈ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మెడిసిన్ నేమ్. ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ మెడిసిన్ లాంచ్డ్ బై, ఎవరు లాంచ్ చేశారు? అరబిందో ఫార్మా అనే ఒక కంపెనీ ఈ మెడిసిన్ని, ఆ మెడిసిన్ పేరేంటి? దారు నావీర్ అనే మెడిసిన్ని పబ్లిష్ చేసింది. మరి ఈ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుంది అని మీకు క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఏ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది? అదే కదా క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ డయాబెటీస్, సెకండ్ ఆప్షన్ హెచ్ఐవి, థర్డ్ ఆప్షన్ చికెన్ పాక్స్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ట్యూబర్క్యులోసిస్. ఆన్సర్ వచ్చేసరికి హెచ్ఐవి డే ఎప్పుడు? December 1st. మీరు ఇలా బాగా గుర్తుంచుకోవచ్చు. December 1st హెచ్ఐవి డే సెలబ్రేట్ చేసుకుంటాము. దారునవీర్ అనే ఒక మెడిసిన్ని రీసెంట్గా హెచ్ఐవి కోసం లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసిన కంపెనీ పేరేంటి? అరబిందో ఫార్మా. నెక్స్ట్ వన్. రీసెంట్లీ ఇండియా సెలబ్రేటెడ్ నేవీ డే. నేవీ డే ఎప్పుడు జరుపుకుంటాము? December 4th. నేవీ డే జరుపుకున్నాం. ఎక్కడ జరుపుకున్నాం? సింధుదర్గ్ ఫోర్ట్. మామూలుగా ఇంతకు ముందు దాకా నేవీ డే ఎప్పుడు? న్యూఢిల్లీలోనే జరిగింది. ఫస్ట్ టైం నేవీ డే న్యూఢిల్లీలో కాకుండా బయట జరిగింది ఎప్పుడు? 2022లో జరిగింది. అది ఎక్కడ జరిగింది? 2022లో. నేవీ డే ఎక్కడ జరిగింది? మన వైజాగ్లోనే జరిగింది. 2022లో న్యూఢిల్లీ కాకుండా బయట జరిగిన ఫస్ట్ టైం నేవీ డే ఎక్కడ జరిగింది? వైజాగ్లో జరిగింది. సెకండ్ టైం మరి అంతే కదా, ఇప్పుడు న్యూఢిల్లీలో జరగల, ఎక్కడ జరిగింది? సింధుదర్గ్ ఫోర్ట్లో బయట జరిగింది. ఆ సింధుదర్గ్ ఫోర్ట్ అనేది ఎక్కడుంది? ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఆన్ నేవీ డే, సేమ్ నేవీ డే ఎప్పుడు జరుపుకుంటాం? December 4th. విచ్ సర్వే వెజల్ వాజ్ లాంచ్డ్? ఏ సర్వే వెజల్ని లాంచ్ చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఆప్షన్స్ ఇక్కడ ఐఎన్ఎస్ నిర్దేశక్, ఐఎన్ఎస్ ఇక్షాక్, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ సంధ్యాక్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే 11th బిట్ ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. నేవీ డే సర్వే వెజల్ని ఒకటి లాంచ్ చేశారు. నేవీ డే ఎక్కడ జరుపుతున్నామని చెప్పాము? పైన బిట్లో చెప్పుకున్నాము. తర్వాత ఈ నేవీ డే రోజే ఏం చేశారు? ఒక సర్వే వెజల్ని లాంచ్ చేశారు. ఆ సర్వే వెజల్ పేరేంటి? ఐఎన్ఎస్ సంధ్యక్. సర్వే వెజల్ని లాంచ్ చేశారు. ఆ సర్వే వెజల్ పేరేంటి? ఐఎన్ఎస్ సంధ్యక్. ఈ 4 సర్వే వెజల్సే నేను ఇచ్చిన ఈ ఆప్షన్స్ 4 సర్వే వెజల్సే. ఈ 4 ఆప్షన్స్లో ఆ రోజు లాంచ్ చేసింది ఏంటిది? సంధ్యక్ అనే సర్వే వెజల్. నెక్స్ట్ అస్సాం వైభవ్. ఇది ఒక అవార్డు పేరు. మీకు అది చూడంగానే, ఆ పేరు చూడంగానే అర్థమవుతుంది ఏ స్టేట్ ఇస్తుంది ఇది? అస్సాం స్టేట్ ఇచ్చే అస్సాం వైభవ్ అవార్డు హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. అయితే అత్యున్నత పౌర పురస్కారం ఏ స్టేట్కి సంబంధించింది? అస్సాం సంబంధించింది. రీసెంట్గా ఎవరికి ఇచ్చారు
అని క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ రతన్ టాటా, సెకండ్ శివ్ నాడర్, అనిల్ అంబానీ, సుందర్ పిచ్చై. మీకు ఆన్సర్ వచ్చేసరికి రతన్ టాటా. రీసెంట్గా రతన్ టాటా గారికి అస్సాం వైభవ్ అవార్డుని పురస్కరించారు. నెక్స్ట్ మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం కాబట్టి అవార్డ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఏంటిది, ఇయర్ మొత్తానికి సంబంధించిన అవార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి అవార్డ్స్లో ఫస్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఈ సంవత్సరం 2023కి సంబంధించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పేరుని ఎంపిక చేశారు అని క్వశ్చన్ అనమాట. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి ఏంటిది, రిజ్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా రీసెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా దానికి సంబంధించి చూడండి. ఈసారి ఏం అడిగాము, కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని అడిగాము. కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి హెల్యూజినేట్. ఏంటిది, హెల్యూజినేట్. నెక్స్ట్ క్వశ్చన్ మెరియం వెబ్స్టర్. నేను అన్నీ ఇచ్చాను మీకు. మెరియం వెబ్స్టర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏఐ, హెల్యూజినేట్, రిజ్, అథెంటిక్. ఏంటిది, అథెంటిక్. నెక్స్ట్ రీసెంట్గా మనం విన్నాం వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ అని. అంటే ఏంటి, ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్. రీసెంట్గా ఏం చేశారు, ఇవి ఒక క్యూబ్స్ లాగా ఉంటాయి. ఈ హాస్పిటల్ ఏంటంటే ఎక్కడికైనా పోర్టబుల్ అవుతుందన్నమాట హాస్పిటల్. రీసెంట్గా ఎక్కడ దాన్ని ఓపెన్ చేశారు, అన్వీల్డ్ వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడ ఆవిష్కరించారు, అది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి అహ్మదాబాద్, గురుగ్రామ్, చెన్నై, మార్బీ. వచ్చేసరికి గురుగ్రామ్ ఎక్కడుంది, హర్యానాలోని గురుగ్రామ్లో రీసెంట్గా ఏం చేశారు, వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ని ఓపెన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మనందరికీ తెలుసు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి. సో ఈ ఎలక్షన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు చీఫ్ మినిస్టర్స్ మారారు, ఎవరు ఏ స్టేట్కి చీఫ్ మినిస్టర్గా మారారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకి చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎంపిక అయ్యారు, రేవంత్ రెడ్డి గారు. అనుమల రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అంతే. రీసెంట్గా ఎలక్షన్స్ ఎక్కడ, ఇంకో స్టేట్లో ఎక్కడ జరిగినాయి, మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి రీసెంట్గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎవరిని నియమించారు, రేవంత్ రెడ్డి కాదు, ఎందుకంటే తెలంగాణ మనకు తెలుసు కాబట్టి. విష్ణు డియో సాయి, భజన్ లాల్ శర్మ, మోహన్ యాదవ్. ఆన్సర్ వచ్చేసరికి మోహన్ యాదవ్. మీరు ఆప్షన్స్ కనుక గమనిస్తే నేను అన్ని కొత్త చీఫ్ మినిస్టర్స్కే ఇచ్చాను. విష్ణు డియో సాయి ఎవరికి, ఛత్తీస్గఢ్ స్టేట్కి రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. భజన్ లాల్ శర్మ రాజస్థాన్, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రాజస్థాన్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు, భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ మిజోరాం. ఈయన కూడా చాలా ఇంపార్టెంట్. మిజోరాం చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎంపికయ్యారు, రేవంత్ రెడ్డి కాదు, ఎందుకంటే తెలంగాణ. విష్ణు డియో సాయి కాదు, ఎందుకు ఛత్తీస్గఢ్. భజన్ లాల్ శర్మ కాదు, రాజస్థాన్. మిగిలిపోయింది ఎవరు, లాల్డు హోమా. ఎవరు చీఫ్ మినిస్టర్, ఏ స్టేట్కి చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు అంటే మిజోరాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సూపర్లేటివ్ టాపిక్ వచ్చింది. ఏంటిది, ఫస్ట్ ఉమెన్. రెండు ఇంపార్టెంటే. ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ టు బీ డిప్లాయిడ్ ఎట్ సియాచిన్ తెలుసు కదా, సియాచిన్ హైయెస్ట్ పాయింట్ సియాచిన్.
హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ టు బీ డిప్లాయిడ్ ఎట్ సియాచిన్? సియాచిన్లో మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎవరు నియామకమయ్యారు? కెప్టెన్ శివా మాలిక్, కెప్టెన్ గీతికా కౌల్, కెప్టెన్ గీతికా అయ్యర్, కెప్టెన్ సునీత బిఎస్. సునీత బిఎస్ కాదు, ఇందాక ఆల్రెడీ మనం చదివాము. ఆప్షన్ వచ్చేసరికి కెప్టెన్ గీతికా కౌల్. కెప్టెన్ గీతికా కౌల్ అనే ఆవిడ రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ మొదటి మహిళ మెడికల్ ఆఫీసర్గా నియామకం అయ్యారు. ఎక్కడ అంటే సియాచిన్లో. నెక్స్ట్ ఇదొక ర్యాంకింగ్ ఇండెక్స్ అని చెప్పచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్? మీరు కరెక్ట్గా ఆర్డర్ని గమనించాలి. అకార్డింగ్ టు ద ఫోర్బ్స్, ఈ లిస్ట్ ఇచ్చిన ఆర్గనైజేషన్ పేరేంటి? ఫోర్బ్స్. ఫోర్బ్స్ అనే ఆర్గనైజేషన్ రీసెంట్గా వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అనే లిస్ట్ ఇచ్చింది. ఏంటిది? మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్, శక్తివంతమైన మహిళల జాబితా లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్టులో మీరు ఇప్పుడు చూసి ఈ నిర్మలా సీతారామన్, సోమ మండల్, రోషిని నాడర్, కిరణ్ మజుందర్ షా వీళ్ళని వరుసగా చెప్పాలి. చూడండి ఏ ఆప్షన్లో. ఏ వచ్చేసరికి నిర్మలా సీతారామన్, సోమ మండల్, రోషిని నాడర్, కిరణ్ మజుందర్ షా. నిర్మలా సీతారామన్, కిరణ్ మజుందర్ షా, సోమ మండల్, రోషిని నాడర్. నిర్మలా సీతారామన్, రోషిని నాడర్, సోమ మండల్, కిరణ్ మజుందర్ షా. ఆన్సర్ వచ్చేసరికి సి. నిర్మలా సీతారామన్ గారికి వరల్డ్లోనే 36th ర్యాంక్, రోషిని నాడర్ గారికి 60, సోమ మండల్ 70, కిరణ్ మజుందర్ షా 76th పొజిషన్లో ఉన్నారు. మన వరల్డ్ మొత్తం 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్టులో ఇండియా నుంచి టాప్ ప్లేస్లో ఉందెవరు? నిర్మలా సీతారామన్ గారు. ఎన్నో పొజిషన్ అంటే 36th పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ ద యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్? ఈ కింద వాటిల్లో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వంగా గుర్తింపబడింది ఏది? ఏది గుర్తింపబడింది? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్, కుంభమేళా, దుర్గా పూజ, ఆల్ ఆఫ్ ద ఎబో. ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద ఎబో. ఇండియాలో ఇప్పటి వరకు యునెస్కో కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఎన్నున్నాయి? 15th రీసెంట్గా 2023లో ఇచ్చారు. దాని పేరేంటి? గర్బా డ్యాన్స్. గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. కానీ 2022లో ఆల్రెడీ మనకి ఏది ఇచ్చారు? దుర్గా పూజకి ఇచ్చారు. దుర్గా పూజ ఆఫ్ వెస్ట్ బెంగాల్కి. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. నేను ఏమడిగాను క్వశ్చన్? విచ్ ఆఫ్ ద మనం క్వశ్చన్ చూడంగానే రీసెంట్గా 15th ఇచ్చేశారు కదా అని చెప్పి ఆప్షన్ ఏ పెడతాం. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్గా వీటిల్లో ఏది ఉంది అని అడిగాను. అంటే ఈ 3 ఉన్నాయి. సో ఆల్ ఆఫ్ ద ఎబో. మీరు క్వశ్చన్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా చూసి ఆప్షన్ కూడా జాగ్రత్తగా చూసి పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమీర్ షా అనే ఆయన రీసెంట్గా అపాయింటెడ్ యాజ్ ఎ BBC. తెలుసుగా, BBC ఛానల్. BBCకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆయన పేరేంటి? సమీర్ షా. మనం అపాయింట్మెంట్స్ చదివేటప్పుడు ఎవరు ఎంపిక అయ్యారో చూస్తాం, కానీ ఎవరి ప్లేస్లో వచ్చారో మనం చూడం. నేను క్వశ్చన్ ఏమి ఇచ్చాను? హీ రీప్లేస్డ్ హూమ్. ఎవరి ప్లేస్లో ఈయన వచ్చారు అని చెప్పి అడిగాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి రిచర్డ్ షార్ప్, ఆనంద్ కృపాలు, రాజీవ్ ఆనంద్, నన్ ఆఫ్ ద ఎబో. ఆన్సర్ వచ్చేసరికి రిచర్డ్ షార్ప్. రీసెంట్గా సమీర్ షా అనే ఆయన BBC చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆయన ఎవరి ప్లేస్లో వచ్చారంటే రిచర్డ్ షార్ప్ ప్లేస్లో అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒక్క క్వశ్చన్ అయినా ఈ టాపిక్లో నుంచి వస్తుంది. సో నేను ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగాను.
ఎంత 49. హూ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ టైమ్స్ CEO ఆఫ్ ద ఇయర్. నేను చెప్పాను కదా మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం. క్యాలెండర్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు అవుతుంది ఎండ్? మార్చిలో అవుతుంది. క్యాలెండర్ ఇయర్ అనేది డిసెంబర్లో ఎండ్ అవుతుంది. సో ఇట్లాగా అవార్డ్స్ అనేవి చాలా వస్తాయి ఈ మంత్లో, డిసెంబర్ మంత్లో. సో టైమ్స్ ఇచ్చిన CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అని క్వశ్చన్ అడిగాను. మనందరికీ తెలుసు శామ్ ఆల్ట్మన్. ఎవరైనా? ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ ఏంటి? రీసెంట్గా చాట్ జీపీటీ రిలీజ్ చేశారు కదా, ఆ ఓపెన్ ఏఐ కంపెనీ యొక్క CEO శామ్ ఆల్ట్మన్కి ఏమిచ్చారు? టైమ్స్ CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు. 2023కి సంబంధించిన టైమ్స్ CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్కి ఇచ్చారు. మరి లియోనాల్ మెస్సీకి ఏమిచ్చారు? సేమ్ టైమ్స్కి సంబంధించిన అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. ఎవరికి? లియోనాల్ మెస్సీ. టైలర్ స్విఫ్ట్ గాయకురాలు, ఈవిడికేమి ఇచ్చారు? టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఈ ఇయర్లో వీళ్ళ నలుగురికి టైమ్స్ అవార్డ్స్ వచ్చినాయి. మీరు చూడాల్సింది ఏంటంటే ఎవరెవరికి ఏ ఏ కేటగిరీలో ఏ ఏ అవార్డు ఇచ్చారని చూస్తే సరిపోతుంది. నెక్స్ట్, రీసెంట్లీ షాన్ డేవిస్ పాస్డ్ అవే. రీసెంట్గా శాన్ డేవిస్ అనే ఆయన చనిపోయారనమాట, మరణించారు. ఆయన ఏంటి? ఆయన ఎందుకు ఫేమస్ అని క్వశ్చన్. ఆయన మిస్టర్ యూనివర్స్. ఏంటిది? మన మిస్టర్ యూనివర్స్. ఆయన పేరేంటి? షాన్ డేవిస్ అనే ఆయన రీసెంట్గా మరణించారు. ఇలాంటి ఆబిచ్యువరీస్ టాపిక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మనం ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాము? యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. అయితే రీసెంట్గా యూపీఐని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఆర్గనైజ్ చేసేది ఎవరు? NPCI. మనం మామూలుగా ఏమనుకుంటాం? బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటాం. కాదు. యూపీఐ దేని కింద వస్తుంది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద యూపీఐని చేస్తాం. అయితే రీసెంట్గా వాట్ ఈస్ ద రీసెంట్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఆఫ్ యూపీఐ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్? రీసెంట్గా ఏం చేశారంటే ట్రాన్సాక్షన్ లిమిట్ని మార్చారనమాట. దేనికి? ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్కి. ఒక రోజులో 1 డేలో యూపీఐ లిమిట్ ఎంత? మామూలుగా అయితే 1 lakh. ఎంత? మీరు ఎంత చేసినా 1 lakh కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారా చేయలేరు. యూపీఐ లిమిట్ ఎంత? 1 lakh. అయితే ఈ 1 lakh నుంచి రీసెంట్గా 2 తగ్గిస్తుందా పెంచుతుందా? ఎప్పుడైనా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి? పెంచాలి. సో ఎంతకు పెంచింది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. విద్య మరియు వైద్య సేవల కోసం యూపీఐ యొక్క ఇటీవలి లావాదేవీ పరిమితి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చింది? ఆన్సర్ వచ్చేసి నేను ఆల్రెడీ 1 lakh అని చెప్పాను. సో 50,000 క్యాన్సిల్ అయిపోతాయి. ఎలిమినేట్ దోస్ ఆప్షన్స్. 1 lakh నుంచి 2 lakh చేసిందా? 1 lakh నుంచి 5 lakhs చేసిందా? రీసెంట్గా యూపీఐ లిమిట్ అనేది 1 lakh నుంచి 5 lakhs చేసింది. ఎందులో? ఏ కేటగిరీలో ఇంపార్టెంట్? ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్లో రీసెంట్గా యూపీఐ లిమిట్ అనేది 1 lakh నుంచి 5 lakhsకి మార్చారు. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ విత్డ్రాన్ ఫ్రమ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్? చైనా మనందరికీ తెలుసు, మన పక్కన ఉన్న దేశమే. బెల్ట్ అండ్ రోడ్స్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ఉందన్నమాట, చైనాకి సంబంధించింది. అంటే రోడ్స్ డెవలప్మెంట్ చేసే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో నుంచి రీసెంట్గా ఒక కంపెనీ తప్పుకుంది. మేము ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము అని చెప్పి. అది ఏ కంట్రీ అని చెప్పి మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చిందనమాట. ఫస్ట్ ఆప్షన్ ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, నేపాల్.
ఆన్సర్ వచ్చేసరికి ఇటలీ. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జార్జియా మెలోనీ. జార్జియా మెలోనీ మేడం. నెక్స్ట్, హూ ఎస్టాబ్లిష్డ్ మనకు అసలు ఫస్ట్ నోబెల్ ప్రైజెస్ ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ 10th ఏమిస్తారు ఈరోజు? నోబెల్ ప్రైజెస్. చాలా చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ వచ్చిందనికే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? నోబెల్ ప్రైజెస్. ఎప్పుడు ఇస్తారు అంటే డిసెంబర్ 10th. ఇక్కడ మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటిది? నోబెల్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఫీల్డ్ ద నోబెల్ ప్రైజ్ ఈజ్ నాట్ అవార్డెడ్. కింద వాటిల్లో ఏ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ని అవార్డు చేయరు అని అడిగారు. లిటరేచర్, పీస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. ఎందులో ఇవ్వరు? మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వరు. మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వరు. లిటరేచర్లో ఇస్తారు, పీస్లో ఇస్తారు, ఫిజిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్? నేను చెప్పాను కదా, సూపర్లేటివ్ టాపిక్. ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అందుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరు? మనందరికీ తెలుసు. ఎవరు? మేడం మ్యారీ క్యూరీ. మేడం క్యూరీ, మేరీ క్యూరీ. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్. ఏ సంవత్సరంలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ని ఇచ్చారు? 1901. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ని ఎప్పుడు ఇచ్చారు అంటే 1901లో ఇచ్చారు. హూ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 2023. చాలా చాలా ఇంపార్టెంట్. 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? నర్గీస్ మొహమ్మదీ మేడం. ఎవరికి? నర్గీస్ మొహమ్మదీ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇరాన్కి సంబంధించిన మానవ హక్కుల కార్యకర్త, శాస్త్రవేత్త మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు? నర్గీస్ మొహమ్మదీ. ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన ఆవిడ అంటే ఇరాన్. నెక్స్ట్, హూ వర్ అవార్డెడ్ 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? పెర్రీ అగస్తనీ, ఫ్రాంక్ క్రౌస్ అండ్ యానీ ఎల్ హుల్లర్. ఈ ఆప్షన్స్లో పెర్రీ, ఫ్రాంక్, యానీ, ఈ మూడు పేర్లు మీకు గుర్తుంటే ఈజీగా ఉంటాయి. చూడండి, పెర్రీ అగస్తనీ, ఫ్రాంక్ క్రౌస్ అండ్ యానీ హుల్లర్కి ఏ ప్రైజ్ ఇచ్చారు? నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇచ్చారు. నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. ఈ సంవత్సరం 2023 నోబెల్ ప్రైజ్ కెమిస్ట్రీలో ఎవరికి ఇచ్చారు అంటే మీరు బండ గుర్తుపెట్టుకోండి, ఎంఎల్ఏ. చూడండి, ఎంఎల్ఏ ఎక్కడుంది? ఎంఎల్ఏ. మౌంగి జీ బవేడి, లూయిస్ ఈ బ్రూస్ అండ్ అలెక్సీ ఈ ఎకిమోవ్. వీళ్ళ స్టార్టింగ్ లెటర్సే కదా ఎంఎల్ఏ. మీరు అలా ట్రిక్స్తో గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుండిపోతాయి. సో ఆప్షన్ ఇక్కడ ఏంటి? మౌగి జీ బవేడి, లూయిస్ ఈ బ్రూస్ అండ్ అలెక్సీ ఈ ఎకిమోవ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అవార్డెడ్ ద 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. 2023 లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? జాన్ ఫసీ. జాన్ ఫసీ గారికి 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇచ్చారనమాట. లిటరేచర్ వచ్చేసరికి జాన్ ఫసీ, పీస్ వచ్చేసరికి నర్గీస్ మొహమ్మదీ, కెమిస్ట్రీ వచ్చేసరికి ఎంఎల్ఏ గుర్తుంచుకోమన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ సైన్సెస్. మన ఎకానమీ బాగా పెరగాలి అని అంటే గుర్తుంచుకోండి, గోల్డ్ బాగా డెవలప్ అయితే ఎకానమీ కూడా బాగా డెవలప్ అవుతుంది, గోల్డ్ వ్యాపారం. సో అదే గుర్తుంచుకోండి, గోల్డెన్, క్లౌడియా గోల్డెన్. ఏంటి? క్లౌడియా గోల్డెన్ అనే ఆయనకి ఏమొచ్చింది? నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? క్లౌడియా గోల్డెన్. రీసెంట్గా 2023లో నోబెల్ ప్రైజ్ యొక్క వాల్యూ మారిందంటే
కొంచెం క్యాష్ ప్రైజ్ ఇస్తారు కదా, ఆ వాల్యూ అనేది పెంచారనమాట. అందుకనే ఈ క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. వాట్ ఈస్ ద నోబెల్ ప్రైజ్ అమౌంట్ ఫర్ 2023? ఎంత ఇస్తారు మనీ అని చెప్పి. 11 million పర్ నోబెల్ ప్రైజ్ అంటే స్వీడిష్ క్రాన్. స్వీడన్ కంట్రీ ఇస్తుంది కాబట్టి స్వీడిష్ క్రాన్ ద్వారానే ఆ రూపీ వాల్యూ, కరెన్సీ వాల్యూలోనే ఇస్తారనమాట. 11 million స్వీడిష్ క్రాన్. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ సమ్మిట్ 2023? నోబెల్ ప్రైజ్ సమ్మిట్ 2023 యొక్క థీమ్ ఏంటి? ట్రూత్, ట్రస్ట్ అండ్ హోప్. ట్రూత్, ట్రస్ట్ అండ్ హోప్ అనేది నోబెల్ ప్రైజ్ యొక్క థీమ్ అన్నమాట. ఇప్పుడు వరకు మనం డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ ర్యాపిడ్ ఫైర్గా చూసాము, క్విక్ రివిజన్ లాగా. మీకు మా ఆన్లైన్ కోర్సెస్, మా క్లాసెస్ అనేవి ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. మీకు ఏది కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు ఏ కోర్స్ కావాలంటే అందులో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.